ఈ రోజు నిన్న మొన్న పేపర్లలో టీవీలలో కొన్ని వార్తలు చూసాం. 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు సీఎం గారిని పరామర్శిస్తూ పోతే ఒక సంవత్సరం మమ్మల్ని సీఎంగా ఉండమని చెప్పి 10 మార్కులు ఉందని చెప్పేసి కొంతమంది పెద్దలు వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుని చాలా దురదృష్టకరం. ముఖ్యంగా ఏంటంటే ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ఒక 6 నెలలు సమయం ఇవ్వాలి. కుదురుకునే వరకు బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ రేపొద్దున ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు విఫలమైతే ప్రజల తరఫున పోరాటంకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి 6 నెలలు వేచి చూడండి. సీనియర్లైన నాయకులందరూ కూడా పడిపోతుంది, లేకపోతే బతిరాడుతున్నారు, మళ్ళీ మేమే వస్తామని చెప్పేసి అనే మాటలు పార్టీకి నష్టం చేకూరుతాయి. కాబట్టి దయచేసి అటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి సీనియర్ నాయకులకు ఈ సందర్భంగా కోరుకుంటూ, రేవంత్ రెడ్డి గారు ఒక మంచి సంప్రదాయం నిలబెట్టాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి గారు దాఖల్లో ఉంటే పోయి పరామర్శించడం రాజకీయాల్లో ఒక మంచి సంప్రదాయం, దాన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ దాన్ని వెకిలిగా దాన్ని వేరే విధంగా అన్వయించడం మంచి పద్ధతి కాదని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటూ, నేను ఈ వ్యాఖ్యలు చేస్తే దాన్ని అనేక రకాలుగా అన్వయిస్తారు. పార్టీ మారుతుందని, ఏదో మారుతుందని అన్ని అన్వయిస్తారు. కానీ స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకుని, నేను బీఆర్ఎస్ పార్టీ సైనికుని.